రైట్ అండి. ఫిర్జాది గూడార్ ఘటన ఏదైతే ఉందో మరి 2 రాష్ట్రాల్లో కూడా సంచలనాన్ని రేకెత్తించింది. మిస్టరీగా మిగిలిపోయినాయి. ఇప్పుడు మనం అనుకున్న ప్రశ్నలే బయట కూడా ప్రశ్నలుగా వినిపిస్తున్నాయి. సో, ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అంటే, సో, ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వస్తే బయటపడతాయి. సో, ఈ క్రమంలో ఇక్కడ ఈమె నగ్నంగా ఎందుకు మారాల్సొచ్చింది? అంతకుముందు ఆమె యొక్క మానసిక స్థితి ఎలా ఉండేది? సో, దీని మీద ఊహాగానాలు బోలెడన్ని ఉన్నాయి. సో, మీరు ఈ యొక్క సంఘటన మీద ఎలా స్పందిస్తున్నారు ముందుగా? 27 ఏళ్ళు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. అయితే ఒక నెల కోసమే హైదరాబాద్‌కి ఎందుకొచ్చింది? ఒక నెల కోసం అంటే ఒక నెల కోసమే అంటే ఇక్కడ ఆఫీస్‌లో ఏదన్నా ఉద్యోగాలు చేయడానికొచ్చిందా? అఫీషియల్ వర్క్ మీద వచ్చిందా? అది ఇన్వెస్టిగేషన్‌లో తేలాల్సుంది. లేదా ఏదైనా ట్రీట్‌మెంట్ కోసం వచ్చిందా? ఒకవేళ మానసికంగా ఆ అమ్మాయి ఏదన్నా ఇబ్బంది పడుతూ ఉంటే సో, అక్కడ నిమ్హాన్స్ ఉంది. మానసికంగా నిమ్హాన్స్ లాంటి పెద్ద సంస్థలున్నాయక్కడ. అయి మానసిక వ్యాధులును అక్కడ సరిపెట్టేటువంటి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ వదిలేసి హైదరాబాద్‌కి ఎందుకొచ్చినారు? అందులో నెల రోజులు రోజుకి 3,500 రూపాయలు రెంట్‌కి హ్మ్. ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. అపార్ట్‌మెంట్‌లో చాలామంది అనుకునేదేమంటే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓఏ లాంటి లాడ్జిలున్నాయి. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండే వాళ్ళంతా ఉన్నారని. ఉంటే ఉండొచ్చు. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఆ అమ్మాయి తల్లితో నివసిస్తుంది. తల్లి గూడా ఆ తల్లి బిహేవియర్ గూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే కొందరు పత్రికా ప్రతినిధులు మాట్లాడితే నన్నేం చేయమంటావు? నువ్వు గూడా పోయి అదే ఫిర్యాది గూడా చెరువులో పడి చావు పో అన్నట్టు మాట్లాడింది. అదే విధంగా పత్రికా విలేకరులు అక్కడ పోయినప్పుడు గూడా ఆమె టీవీ పెద్ద వాల్యూమ్ పెట్టుకొని ఆహ్, ఏదో డాన్స్ చేస్తా ఉందని జెప్పి. మరి ఆమె గూడా మానసికంగా బహుశా నేననుకుంటాను ఈ హ్మ్. తేజస్విని గాని వీళ్ళది విజయనగరం. తండ్రేమో విజయనగరంలో ఉంటారు. తల్లేమో కూతురు దగ్గరుంటుంది. హ్మ్. ఇన్ని రోజులు బెంగుళూరులో ఉండి, ఈ రోజే 15 రోజుల క్రితమే ఎందుకు హైదరాబాద్‌కొచ్చినారు? హ్మ్. అంటే ట్రాన్స్‌ఫర్ అయిందా? ట్రైనింగ్ అయిందా? నాకు తెలిసి ట్రైనింగ్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే బెంగుళూరులో అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలకి హెడ్ ఆఫీసులుంటాయి. ఏదైనా ట్రైనింగ్, బీరింగ్ ఏమన్నా మన హైదరాబాద్‌లో ఉండే కొన్ని కంపెనీలు గూడా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు గూడా ఏదో మనకు బెంగుళూరులోనే పోతారు. బెంగుళూరుకి పోయి హెడ్ ఆఫీస్‌లో ఉండి ఏ అక్కడే పని జేసుకొని ఇక్కడికొస్తారు. అంటే నాకు తెలిసి చాలా వరకు ఈమేదైనా ట్రీట్‌మెంట్ కొరకే వచ్చుండాలని. అయితే ఈ అమ్మాయి దేనివల్ల బాధపడుతుంది? డెఫినిట్‌గా ఏదో మానసిక సమస్య ఉంటుంది. 15 రోజుల్లో ఎవరైనా ఉండని నేను గూడా జూసాను 1, 2 ఆ పైయింటామో, కిందింటామో చెప్తా ఉంది. నా తలుపు దబ 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 తట్టింది 15 నిమిషాలు. నేను తలుపు తీయలేదు. హ్మ్. మా అబ్బాయి గూడా పక్కనే ఉన్నాడు. ఆ తర్వాత కిటికీలో నుంచి చూస్తే బట్టలు పట 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 ఇప్పేసి నగ్నంగా పరిగెత్తిపోతుంది చూసాను. ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా జేస్తుందే అని అనుకున్నాను. మళ్ళీ చూస్తే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ అమ్మాయి చెరువులో పీర్జాది గూడా చెరువులో పడి చనిపోయింది. చనిపోకముందు టెంపుల్‌లోకి దూరి దేవుడి యొక్క దేవత యొక్క విగ్రహాన్ని కౌగిలించుకొని పరిగెట్టిపోయి దాంతో పాటు దూకి చనిపోయింది అని ఐ విట్‌నెస్ గూడా ఉన్నట్టు చెప్తున్నారు. హ్మ్. ఏది ఏమైనా ఎందుకంటే చాలా ఈ అమ్మాయి పరిగెట్టిపోయేది అన్నీ రికార్డింగ్ అయినాయి. అదే గాకుండా ఎక్కడైతే వీళ్ళున్నారో ఆ ఫ్లోర్‌లో గూడా దేర్ ఈస్ కెమెరా. ప్రతి ఫ్లోర్‌లో గూడా కెమెరా ఉంది అక్కడ. హ్మ్. సో, కెమెరాలో రికార్డ్ అయింది. ఆమె ఎక్కడ బట్టలిప్పింది, ఈ నగ్నంగా ఎక్కడి నుంచి పరిగెట్టింది అది. ఇప్పుడు మనం ఒకటే అనుకుందాం. ఆమెకుని ఎవరైనా ఏదైనా ఆహ్, వే వే ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే హ్మ్. తల్లుంది. ఇంట్లో నుంచే వచ్చి ఇంట్లో తల్లిని లాక్ చేసి పోయిందంటే డెఫినిట్‌గా యెస్. దేర్ ఈస్ ఎ మెంటల్ ఇష్యూ. ఇప్పుడు ఎవరైనా ఆమె దగ్గరికొచ్చి ఎవరైనా సపోజ్ అనుకుందామబ్బా! ఎవరో ఒక విటుడు పైనేదో ఉందని పొరపాటున తాగిన మైకంలో వచ్చి వీళ్ళ రూమ్‌లోనే తలుపు తట్టితే ఇంట్లోనే 24/7 తల్లి ఉంటుంది. పక్కింట్లో మనుషులున్నారు. కిందింట్లో మనుషులున్నారు. పై ఇంట్లో మనుషులున్నారు. చెప్పరా? లేదు 100కి డయల్ చేస్తే పోలీసోళ్ళొస్తారు గదా! హ్మ్. బాగా చదువుకునింది. ఉద్యోగం చేస్తాంది. ఆమెకు తెలివుంది. వాళ్ళ అమ్మకు తెలివుంది. ఇద్దరి దగ్గర ఫోన్‌లున్నాయి. ఒకవేళ ఎవరైనా బలవంతం జేయడానికొస్తే 100కి కాల్ జేస్తారు గదా! ఒక రకంగా అదే మొలెస్ట్ చేయడానికో, ఇంకో దానికో వస్తే అది జరగలేదు. హ్మ్.
ఈ అమ్మాయికి మానసికంగా బాధపడుతుంది. అదే విధంగా ఈమె మొదటి తల్లా? లేపోతే ఉంచుకున్నామె అంటే వాళ్ళ నాన్నతో సెకండ్ వైఫా? లేదు వాళ్ళ అమ్మకేమన్నా మెంటల్‌గా చాలామంది మెంటల్‌గా గూడా ఉంటారు. అదేమన్నా కుటుంబ పరంగా అందరికి ఏమన్నా వచ్చిందా? వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా? నువ్వు ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు? చావు పో అనంటే చచ్చిపోయినోళ్ళున్నారు కొందరు. నువ్వు యెస్. ఏడన్న పడి చావు పో అని చెప్తే హ్మ్. పోయి చచ్చినోళ్ళున్నారు. ఆ విధంగా ఈమెనేమన్నా ఇద్దరు ఘర్షణ చేసుకొని ఈమేమన్నా ఏంది ఇదని చెప్పి తిట్టిందా? తిట్లకు ఆ అమ్మాయి కోపమొచ్చేసి చావమని చెప్పింది గదా! అని చచ్చిపోయిందా? చచ్చిపోతే చచ్చిపోయేదానికి పోయినోళ్ళు ఎవరన్నా బట్టలు తీసుకొని పోతారు. బట్టలేసుకొని పోతారు. బట్టలిప్పేసి అది గుడిలోకి పోయి హ్మ్. విగ్రహాన్ని దొంగతనం చేసి విగ్రహాన్ని ఎత్తుకొని పోయి గు చెరువులో దూకడం ఏమిటి? డెఫినిట్‌గా ఇది మా మానసిక చర్యగానే భావిస్తారు ఎవరైనా కూడా. ఒకవేళ ఆమె చావాలే అనుకునింది డైరెక్ట్‌గా పోయి దుక్కి సావచ్చు కదా! బట్టలిప్పేయడం ఎందుకు? అదే గాకుండా పోతూ పోతూ అందరి ఇళ్ళ తలుపులు తట్టింది. అవును. తలుపులెందుకు తట్టింది? హ్మ్. ఏ ఏ ఏ ఏ వ్యవహారం వల్ల తట్టింది? సో, ఇవన్నీ చూసుకుంటే డెఫినిట్‌గా ఆమేదో మానసిక దౌర్బల్యంగా ఉంది అని చెప్పేటువంటిది ఎవరికైనా వస్తుంది ఆలోచన. ఒకవేళ ఈ అమ్మాయికి ఏదన్నా అన్యాయం జరిగిందే అనుకో, వచ్చి కూడా 10 రోజులో ఎంతో అయింది. ఆ అవును. 10 రోజుల్లో ఏం జరిగి ఉంటుంది? ఆ ఇంట్లో నుంచి బయటికి రాలేదు అంటున్నారు అందరూ గూడా. సో, ఆమె ఎప్పుడు బయటకొచ్చింది చూడలేదు నేను. ఒకసారి ఎప్పుడో బయటికెళ్ళినారు అంతే ఇద్దరు కలిపి. హ్మ్. సో, ఇటువంటిది ఆ అమ్మాయి అర్ధరాత్రి బట్టలిప్పేసి, పరిగెట్టిపోయి, గుడిలోకెళ్ళి, గుడిలో అంటే ఆమె గుడి ఉండేది అక్కడే తెలుసు. తెలిసింది. చెరువు అక్కడుండేది ఆమెకు తెలుసు. హ్మ్. ఇదంతా ఉండబట్టి ఆమేదో ప్లాన్ చేసుకొని ఏదో ఘర్షణొస్తే చనిపోవాలా? అదే సరే చనిపోతే చనిపోయింది. దేవత విగ్రహాన్ని తీసుకొని పోయి ఆ చెరువులో ఏసి ఈమె చావడం ఏమిటి? హ్మ్. నాకర్థం కావడంలా. ఈ విగ్రహం ఇంతవరకు దొరకలేదంట. అవును. ఆమె విగ్రహాన్ని ఎత్తుకొని పోయేది సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. హ్మ్. కొందరు అక్కడ దూకేటప్పుడు ఎవరు చూడలేదని అంటున్నారు. హ్మ్. కొందరు లేదు ఆపి మాట్లాడినారని కూడా అంటున్నారు. ఏదేమైనా రేపు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తుంది. అదే విధంగా వాళ్ళ తల్లిని కూడా విచారిస్తే డెఫినిట్‌గా ఆమె మానసిక పరిస్థితి ఏంటి? వాళ్ళ తండ్రి కూడా విజయనగరంలో ఉంటున్నాడు. ఆయన విజయనగరంలో ఉండే తండ్రి ఈ ఏమిటి వాళ్ళిద్దరిని మానసిక పరిస్థితి బాగాలేకపోతే తండ్రి ఏమన్నా అక్కడ ఉద్యోగం చేస్తూ, ఆ ఉద్యోగాన్ని వదలలేక తల్లి అమ్మాయి మానసిక పరిస్థితి బాగలేదు. నువ్వు తోడుండిపో అని జెప్పి తల్లిని పంపించాడా? మామూలుగా ఈ ఒంటరిగా ఎందుకు మామూలుగా జనరల్‌గా ఇప్పుడు మనం హైదరాబాద్‌లో కొన్ని వేల మంది అమ్మాయిలు ఒంటరిగా ఇక్కడ ఉంటున్నారు. హాస్టల్స్‌లో ఉంటున్నారు. హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ విధంగా గాకుండా తల్లి వెంట వచ్చింది. తల్లి ఉంది. తండ్రి ఎక్కడో ఉంటాడు అంటే ఈమె మానసిక దౌర్బల్యం ఉంది. మానసిక పరిస్థితులు బాలేవు గాబట్టి తల్లిని గూడా వెంటబెట్టి పంపించినాడనేది ఒక ఆలోచన కూడా. డెఫినిట్‌గా అదే రైట్. ఉంటుంది. అయితే అయితే ఒక నెల ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారు? బహుశా ఇదంతా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో బయటకొస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఏమిటి ఈ పరిస్థితి అని. మరొక ప్రశ్న అండి. ఇప్పుడు మరి ఫిర్యాదిగూడ పోలీసులకు కూడా మరి తల్లి అంటే అరుణ తేజస్విని తల్లి అరుణ ఆమె కూడా ఫిర్యాదు చేసేటప్పుడు సో మా అమ్మాయికి కొన్ని పీడకలలు వస్తున్నాయని గతంలో చెప్పింది. ఆ పీడకలలు ఇక్కడికొచ్చిన తర్వాతే స్టార్ట్ అయినాయట. అవి కూడా భయంకరమైన పీడకలలు వచ్చాయి అంటూ కూడా చెప్పిన విషయం. ఒకవేళ ఏమన్నా దీనికి సంబంధించిన తాంత్రిక పూజలు లేకపోతే ఇంకేమన్నా గాలి చేష్టలు అని అనుకుంటూ ఉంటాం కదా! అటువంటి ఏమన్నా ప్రయోగాలు ఉన్నాయంటారా? అటువంటి ప్రభావంలో ఉన్నారంటారా? అయితే ఇక్కడ హైదరాబాద్‌కి ఎందుకొచ్చారు? ఈమె మానసిక దౌర్బల్యం ఉంటేనే ట్రీట్‌మెంట్‌కొచ్చినారా? లేపోతే ఎక్కడైనా ఉద్యోగం ఇది బయటకొస్తే తెలుస్తుంది. ఓకే. పీడకలలొచ్చినంత మాత్రాన చచ్చిపోరు. ఏదో బుక్కు పెట్టుకుంటారు. లేదా పొరక చెప్పులో ఇది తల కింద పెట్టుకుంటారు. లేపోతే దేవుడిని ప్రార్థన జేస్తారు. పూజ జేస్తారు. ఆ పండుకున్న స్థలం మారుస్తారు. చోటు మారుస్తారు. లేదు అంటే ఆ ఇల్లే మారుస్తారు. ఏమో రెంట్‌కో డైలీ 350 గదా! 3500 గదా! వేరే దగ్గర మారుస్తారు. అంతేగాని నాకు పీడకలొస్తున్నాయి అని జెప్పి చచ్చిపోరు గదా! హ్మ్. ఎంత పీడకలొచ్చినా ఇది గాదు గదా! నిద్ర మేలుకుంటారు. మళ్ళా టైమొచ్చినప్పుడు పడుకుంటారు. లేదు ఈ ఉత్తరం తలబెట్టినోడు దక్షిణం తలబెడతారు. లేదు తూర్పు పక్క తలపెడతారు. లేదు ఆ రూమ్ వద్దని హాల్‌లో పోయి పడుకుంటారు. తల్లి పక్కన పడుకుంటుంది. లేదు ఏదో తల్లి కింద ఏదో వాళ్ళకిష్టమొచ్చిన దేవుడి గురించి ప్రార్థన చేసుకొని భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఇప్పుడు వాళ్ళు గీత బుక్కో, లేకపోతే ఇంకొక బుక్కో
తల కింద పెట్టుకుంటారు. లేదు దేవత విగ్రహమో, దేవుడి విగ్రహమో తల కింద పెట్టుకొని పడుకుంటారు. రైట్. లేదా కొందరు చీపురు కట్టలు పెట్టుకుంటారు, చెప్పులు పెట్టుకుంటారు. నానా రకాలుగా ఉంటుంది తప్ప వాళ్ళు ఏదో పీడకలర్ వస్తున్నాయని చెప్పి చచ్చిపోతారా? ఐ డోంట్ థింక్ సో. ఏదో చెప్తోంది ఆమె మెంటల్ గా తల్లి కూడా మానసిక వికలాంగులారేనని అనుకుంటున్నాను. అందువల్లే ఇప్పుడు తండ్రి గారిని కూడా విచారిస్తే డెఫినెట్ గా ఇవన్నీ బయటకు వస్తాయి.